ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఒక చల్లని వార్త వస్తే ఎలా ఉంటుంది, అలాగే ఈరోజు ఒక చక్కని వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. చదువుదాము. 86 కీర్తన 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచును. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, మరి దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్టుగా శుభకరమైన ఆనవాలు నాకు దయచే అని ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు శుభవార్తను ప్రకటించే దేవుడు అండి. మహా సంతోషకరమైన శుభవర్తమానమును దయచేసే దేవుడు. మరి ఒకవేళ మీరు కూడా మరి ఎంతో కాలం నుండి ఒక మంచి గుడ్ న్యూస్ వినాలని ఆశపడుతున్నారా? లేక జాబ్ విషయంలోనో మరి ఒక మంచి ఫోన్ కాల్ వస్తే బాగుంటుంది, ఈ కాంట్రాక్ట్ వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? లేక మీ వివాహ విషయంలోనే కావచ్చు, పిల్లల విషయంలోనే కావచ్చు, ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినపడితే ఎంత బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? మరి ఆదికాండం 48వ అధ్యాయంలో యాకోబుకు ఒక మంచి శుభవార్త వినపడిందండి. ఆయన హీజ్ అన్ ఓల్డ్ మ్యాన్, ఇంకా చావునకు సిద్ధమవుతున్న ఒక వృద్ధాప్యంలో ఉంటున్న యాకోబుకు ఒక చక్కని మరి శుభవార్త ఆయన చెవికి వినపడింది. ఏంటంటే, జోసెఫ్ చనిపోలేదు, నీ కుమారుడు, నీకు ఇష్టమైన కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన చనిపోతున్న ఆ ఊపిరి లేసి నిలబడినట్టుగా అంత సంతోషంగా అనిపించింది. అంతేకాదండి, ఇంకొక మాట చెప్తున్నారు పిల్లలు, వాళ్ళ కుమారులు చెప్తున్నారు, తండ్రి యాకోబ్, తండ్రి యోసేపు మరి బ్రతకడం మాత్రమే కాదు, అనేకులను బ్రతికించే ఐగుప్తు రాజు తర్వాత రాజుగా ఉన్నాడు అని చెప్పారు. చూడండి, ఒక్క శుభవార్తనే ఆయనని ఉత్తేజపరుస్తే మరొక శుభవార్త విన్నాడంట. యోసేపు ప్రధానమంత్రిగా రాజు యొక్క కుడి చేతగా ఉన్నాడని చెప్పడం జరిగింది. ఈరోజు నీవు కూడా అటువంటి శుభవార్త వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఎన్నో సంవత్సరాల తరబడి నువ్వు ఏదైతే ఏ పోరాటంలో ఉన్నావో ఆ పోరాటము ఇక ముగిసింది అని చెప్పే శుభవార్త దేవుడు నీకు వినిపించాలని చూస్తున్నాడు. అకస్మితంగా నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, అకస్మితంగా నీకు ఒక జాబ్ వస్తుంది, అకస్మితంగా నువ్వు అనుకున్న బ్లెస్సింగ్ నీ ఒడిలో వచ్చి పడుతుందంటే ఎంత సంతోషం కదండి. ఒకసారి ఒక అతను కన్స్ట్రక్షన్ మేనేజర్గా ఉంటూ 25 సంవత్సరాలు ఒక కంపెనీలో మరి జాబ్ చేస్తూ ఉన్నాడు. రిసెషన్ టైంలో మరి కరువు కాలంలో ఆయన జాబ్ ఊడిపోయిందంట. 3 ఏళ్ళుగా ఎంత ప్రయత్నం చేసినా జాబ్ లేకుండా బ్రతికాడంట. అటువంటి స్థితిలో రోజుల తరబడి రోజులు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటున్నాడు, కానీ విజయం ఎప్పుడు సాధించలేదు. ఒక చిన్న పట్టణంలో, ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న ఉద్యోగం దొరికితే ఆ చిన్న జీతానికి కూడా ఒప్పుకున్నాడంట చేయాలని. ఎందుకంటే భయంకరమైన పరిస్థితిలో ఉంది, మ్యారేజ్ కూడా మరి పటాపంచలు అవుతున్న స్థితిలో ఉన్నాడు, మరి అప్పుల మీద అప్పులు అవుతా ఉంటున్నాయి, ఆరోగ్యం క్షీణించిపోతుంది. సో ఇటువంటి సమయంలో ఈ చిన్న ఉద్యోగమైనా నేను చేస్తానని చెప్పి మరి ఎంతో దూరము ప్రతి దినము కొన్ని గంటలు ప్రయాణం చేసి ఆ చిన్న ఊర్లో ఆ జాబ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వచ్చి మరి కష్టపడతా ఉంటున్నాడంట. ఆయన అనుకున్నాడంట, ఇంకా అయిపోయింది నా జీవితము, ఇలాగ అనారోగ్య పాలై అప్పుల పాలై ఇలాగ నా పెళ్ళి కూడా నాకు ఎటువంటి సంతోషం లేకుండా ఉంటానేమో అనుకునే సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ఆయన, దేవా నీవు నాకు సహాయం చేస్తావని నమ్మి విశ్వాసముతో ఆ చిన్న జాబ్ అయినా కూడా దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు, నా కొరకు నిలబడతాడు, నా పక్షాన ఉంటాడని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంటుండగా ఒక్క సాయంకాలం ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. తన పాత కంపెనీ వారు ఫోన్ చేసి, ఆర్ యూ రెడీ టు గెట్ బ్యాక్ టు వర్క్ అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించాడంట. అంతేకాదు, వాళ్ళు ఏమన్నారంటే, మరి మన కంపెనీకి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, ఈ కంపెనీ చరిత్రలోనే ఎప్పుడు రాని కాంట్రాక్ట్ వచ్చింది, అంతేకాదు నువ్వు రావడమో మాకెంతో ఇష్టం, అంతేకాదు నీ జీతానికి కూడా మేము రెట్టింపు పెంచుతామని కూడా చెప్పారు. చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన ఇతన్ని మరి 4 years కష్టపడ్డాడు, కానీ మరి ఒక్క ఫోన్ కాల్ ద్వారా తన జీవితము మరొకసారి ఇంకా బలంగా, ఇంకా ఆశీర్వదకరంగా, అభిషేకకరంగా ఉంది. ఈరోజు దేవుడు నీకు కూడా అలాగా దయచేయబోతుంది. ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా, ఒక చిన్న కాంట్రాక్ట్ ద్వారా, ఒక జాబ్ ఇంటర్వ్యూ ద్వారా దేవుడు నీకు ఒక మంచి కార్యం నువ్వు చేయబోతున్నాడు. అందుకని ఈ మాటలు నువ్వు వింటా ఉంటున్నావు. ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు చూడని మరి గతంలో తెరవని తలుపులు దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడని నమ్ముతున్నట్లయితే నాతో కలిసి మరి ఎక్స్పెక్టెంట్ హార్ట్తో, ఆశతో మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఒక గొప్ప కార్యం చేయనై ఉన్నాడు. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఎదురు చూపులతో ప్రభా ఎప్పుడు నాయన అనుకుంటున్నప్పుడు అకస్మితంగా నువ్వు చేసే దేవుడవు నాయన ప్రభా. అకస్మితంగా ప్రభా యాకోబు దగ్గరికి ఒక శుభవార్త వచ్చినట్టుగా మా జీవితంలో కూడా ఒక శుభవార్త దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ ఆయాసకరమైన దినాల్లో ఒక శుభవచనమును మాకు దయచేయండి, శుభకరమైన ఆనవాళ్ళు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు ఎవరైతే వేదంతో దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారో వారికి ఒక కార్యం చేస్తావని, ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బిడ్డలకి కార్యం చేస్తావని
యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, గెట్ రెడీ, ఒక శుభవచనాన్ని దేవుడు మీకు వినిపింపజేయబోతున్నాడు. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.